మావోయిస్టు పార్టీ అగ్రనేత దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన శ్రమితిలో కలిశారు. ఇక 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన శ్రమితిలోకి ఆహ్వానించారు. తీవ్ర ఒడిదుడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతుందన్న ప్రచార నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. ఉపేందర్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక మావోయిస్టులకి ఒక రకంగా ఇది ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ జనజీవన శ్రమితిలో కలిసిపోవడం, మరి రానున్న రోజుల్లో మరికొంతమంది కలిసే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్ర గడ్చిరోలిలో అందరూ ఊహించినట్టుగానే ప్రధానమైనటువంటి మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో నేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. అంటే గత ఎంతో కాలంగా మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా 60 మంది సభ్యులతో పాటు నిన్న సోమవారం రోజు గడ్చిరోలి సీఎం సమక్షంలో లొంగిపోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మొదటగా అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీ సానుభూతి పరులు, మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు, ప్రజా సంఘ నేతలు అందరూ ఊహించినట్టుగానే ప్రధానమైనటువంటి ముఖ్యమైన నేత ఎప్పుడైతే నంబాల కేశవరావు చనిపోయారో, చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు స్వీకరిస్తాడో అనుకున్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు ప్రస్తుతం లొంగిపోయి ఒకేసారి అందరికీ షాక్ గురి చేశాడు. ఈ లొంగుబాటు అనేది ప్రధానంగా మావోయిస్టులకు తీవ్రమైనటువంటి దెబ్బను కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయా ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం టార్గెటెడ్ గా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది ముఖ్యమైనటువంటి నేతలందరినీ కూలిపోయినటువంటి మావోయిస్ట్ పార్టీ నేతలు ప్రస్తుతం ఒక్కొక్కగా లొంగిపోవడంతో మరింత బలమైనటువంటి దెబ్బ తగిలిందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మల్లోజుల వేణుగోపాలరావు మీద ఇప్పటికే దాదాపు 6 కోట్ల రూపాయలు 6 కోట్ల రివార్డు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో గడ్చిరోలికి చెందినటువంటి ప్రాంతంలో హొడ్జీ అనేటువంటి గ్రామం చెందినటువంటి ప్రాంతంలో పోలీసులు ప్రధానమైనటువంటి భద్రతా బలగాల మధ్య వాళ్ళందరూ కూడా వాహనాలను తీసుకెళ్లి పోలీసు హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్లి అక్కడి నుంచి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోవడం అనేది కూడా చర్చనీయాంశమైంది. అయితే మొదట నిఘా వర్గాల హెచ్చరిక మేరకు త్వరలో లొంగిపోతాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల సమక్షంలో లొంగిపోవాలని చెప్పేసి భావించినటువంటి ఆ వేణుగోపాలరావు ప్రస్తుతం కొంత అది అననుకూలమైన పరిస్థితులు ఉండడంతో మహారాష్ట్రలోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సమక్షంలో లొంగిపోయడం అనేటువంటి ప్రధాన చర్చ జరుగుతుంది. 1980లో అంటే ప్రధానమైనటువంటి అప్పటికే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కిషన్ జీ ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్ చనిపోయిన అనంతరం కూడా ఆయన ఇన్స్పిరేషన్ కి తోటి 1980లో వచ్చిన ప్రధానమైనటువంటి మావోయిజం లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా అనేక రకాల ఆపరేషన్స్ లో కీలకమైన వ్యక్తిగా గతంలో ఉన్నటువంటి గడ్చిరోలిలో 74 మంది పోలీసులు హత్యకు కారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మల్లోజులో ఒక పవర్ఫుల్ పర్సన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన లొంగుబాటు అనేటువంటిది కూడా మావోయిస్ట్ పార్టీలకు తీరని లోటును కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమైనటువంటి పార్టీని ఎలాగైనా బతికించాలని చెప్పేసి అనేటువంటిది ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఇంటర్నల్ కూడా అనేక మీటింగ్లో తన యొక్క వాణి నిలిపించేసి మనం ప్రస్తుతం భద్రత బలగాలను ఎదుర్కోలేకపోతా ఉన్నాం, కొన్నాళ్ళు పార్టీని కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా కూడా కొంత లొంగుబాటు తప్పదు అని చెప్పేసి చర్చించినట్టుగా మనం స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా సరే మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్క ఎన్కౌంటర్లతో మరణించడంతో పాటు మరోవైపు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ రకమైనటువంటి లొంగుబాటు ఉండడం ఫలితంగా రానున్న రోజు మావోయిస్టు యొక్క పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే మరోవైపున ఇప్పటికే కేంద్ర కమిటీ ప్రకటించిన ప్రకారం మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి నేత ఎవరైతే వేణుగోపాలరావు లొంగిపోయిన పోరాటాన్ని వదిలి ఉపేందర్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆపరేషన్ కాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకోవచ్చా? వెనిలా ప్రస్తుతం మావోయిస్టు పార్టీని అంత ఈజీగా అంచనా వేయడానికి లేదు. ఎందుకనంటే బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి మావోయిజానికి చెందినటువంటి ప్రతి వ్యక్తి ఒక్క వ్యక్తి అయినా సరే 100 మందిపై తిరుగుబాటు చేసే శక్తి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు. అయితే కొంత నష్టం అయితే మావోయిస్ట్ పార్టీకి స్పష్టంగా తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ లాంటి వ్యక్తి బాహ్య ప్రపంచానికి ఒక సిద్ధాంతకర్తగా, అంతర్గత కూడా సిద్ధాంతకర్తగా అనేక మంది కార్తలకి పాటకు బోధుడుగా మావోయిజాన్ని, విప్లవాన్ని, తత్వాన్ని బోధించేటువంటి గొప్ప వ్యక్తిగా ఇప్పటికే మల్లోజుల వేణుగోపాలరావు కాదు ఉంది. ప్రస్తుతం ఈ నేపథ్యం ఇలాంటి యొక్క నష్టం పార్టీ కార్యకర్తల భవిష్యత్ కార్యకర్తల తయారీకి మాత్రం కొంత
ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కానీ మావోయిజానికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది లొంగిపోయినా, ఎంతమంది మరణించినా సరే ఎట్టి పరిస్థితుల్లో దాని సిద్ధాంతాన్ని మాత్రం సాయుధ పోరాటాన్ని మాత్రం వెనక్కి తగదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయా పార్టీ నేతలు ప్రకటించినప్పటికీ వేణుగోపాలరావుకి చెందినటువంటి మన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలో చిన్న వయసు నుంచి కూడా తన యొక్క విప్లవ భావజాల వైపు ఆకర్షితమైనటువంటి మల్లోజుల సంబంధించిన ఎవరైతే వేణుగోపాలరావు తన యొక్క లొంగుబాటుతోటి కూడా ఆయా ప్రాంతంలో ప్రజలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. చిన్ననాటి నుంచి కూడా తనని చూడలేదు, తన విప్లవ తత్వాన్ని మీ గురించి నేర్చుకోవడమే ఆయన చూడాలని చెప్పేసి కోరిక కూడా చాలా అనిపిస్తా ఉంది. దాదాపు 47 AK-47 కు సంబంధించి ఒక 7 ఇతర రైఫిల్స్ కూడా కొంత అందజేసి 54 ఆయుధాలతో లొంగిపోయినట్టుగా మనం స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి లొంగిపోవడం అనేది కూడా మావోయిస్ట్ పార్టీ బలానికి మరింత కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడంపై ఇటు మావోయిస్టు నేతలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందంటారా అసలు? ఎస్ వెనిలా, ప్రధానమైనటువంటి గతం నుంచి కూడా ఒక బహిరంగంగా లేఖ అనేది కూడా ఇప్పటికే గతంలో కూడా లేఖ విడుదల చేశారు మల్లోజులకు సంబంధించినటువంటి వేణుగోపాలరావు. ఈ వేణుగోపాలరావు ఎప్పుడైతే లేఖను విడుదల చేశారో ఈ లేఖని కూడా మొదటి నుంచి కూడా ఎవరిగా వాళ్ళు ప్రకటించడానికి లేదు, పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని వదలకూడదు అని చెప్పినటువంటి నేపథ్యాన్ని ప్రధానంగా అక్కడ వాళ్ళు నొక్కి ఒక్కాంచినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ వేణుగోపాలరావు నేను అంతర్గతంగా నేను ఇన్నాళ్ళు పోరాడని బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేసి జనజీవనంలోకి వరం నుంచి జనంలోకి వచ్చేసి కూడా నేను ఒక ఉద్యమ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడంతో మావోయిస్టులకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా మరో ముఖ్యమైన నేత కోసం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనా సరే ఒక సీఎం సమక్షంలో కీలకమైన నేత 60 మంది సభ్యులతో లొంగిపోవడంతో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు సానుభూతి పరులతో పాటు సెకండరీ లీడర్షిప్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత డైలమాలో పడ్డట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వెన్నెల. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.